దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 24వ అధ్యాయము 21వ వచనము. మేము నిరీక్షించి ఉంటిమి. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత సమాధి ఖాళీగా ఉంది. సమాధి ఖాళీగా ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఏమయ్యారో అని శిష్యులు అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు పలికిన మాటలన్నీ వారికి గుర్తొస్తూ ఉంటాయి. అలానే యెరూషలేముకు ఆమెడ దూరంలో ఎమ్మాయి అనే గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఈ మాటలను గురించి సంభాషించుకుంటూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు వారిద్దరి మధ్యలోకి వచ్చి వారితో పాటు నడుస్తూ ఉంటారు. నడుస్తూ ఉన్నప్పుడు వారు ఆయన్ను గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడతాయి. కన్నులు మూయబడినప్పుడు వారి మాటలను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళని యేసు ప్రభువారు గద్దిస్తారు. అవివేకులారా, నమ్మని మందమతులారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను అని వాళ్ళని గద్దిస్తూ వాళ్ళకి ఇంకా దేవుని మాటల గురించి ఇంకా బయలుపరుస్తూ ఉంటారు. ఇలా బయలుపరుస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతసేపటికి వారి కన్నులు తెరవబడతాయి. వారి కన్నులు తెరవబడి యేసు ప్రభువారిని గుర్తుపట్టినప్పుడు ఆయన వారికి కనపడకుండా అదృశ్యుడవుతాడు. అయితే వాళ్ళు యేసు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత మనం ఇలా దేవుని మాటల గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మన హృదయాలు మనలో మండలేదా అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుని మాటల గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మన హృదయాలు మనలో మండుతూ ఉంటాయి. మనము దేవుని మాటల గురించి ధ్యానించినప్పుడు మనలో తెలియని శక్తి అనేది మనలోకి వస్తుంది. మన హృదయాలు మండుతూ ఉంటాయి. ఒక విషయం నేను ఎప్పుడూ బాధపడుతూ ఉంటాను. అమ్మాయికి వెళ్ళే దారిలో ఇక్కడ ఈ ఇతర వ్యక్తులు వాళ్ళు ఏమన్నారంటే దేవుని మాటల గురించి మేము నిరీక్షించి ఉంటిమి అన్నారు. అంటే దేవుడు వాళ్ళని గద్దిస్తారు. నేను ఎంతకాలం మీతో ఉంటాను, మీరు ఈ మాటలను ఇంకా నమ్మకై ఉన్నారా అన్నట్లుగా ప్రభువారు నమ్మని మందమతులారా, అవివేకులారా అని మాట్లాడతారు. ఒక విషయం నేను ఎప్పుడూ బాధపడుతుంటాను. అమ్మాయికి వెళ్ళే దారిలో ఆ ఇద్దరు శిష్యులు యేసుతో మాకింకా నిరీక్షణ ఉంది అనలేదు, మేము నిరీక్షించాము అన్నారు. ఎంత విచారకరం. ఇది జరిగిపోయింది, కథ అంతమైపోయింది. వాళ్ళు ఇలా అనాల్సింది. పరిస్థితులన్నీ మా నిరీక్షణకి వ్యతిరేకంగా ఉన్నాయి. మా నమ్మకం వ్యర్థమైపోయిందేమో అన్నట్టుగా ఉంది. కానీ మేము మాత్రం ఆయన్ని మళ్ళీ చూస్తామన్న నిరీక్షణను పోగొట్టుకోలేదు. తాము కోల్పోయిన విశ్వాసాన్ని ఆయనకి వెల్లడిస్తూ ఆయనతో నడిచారు. చివరికి ఆయన అవివేకులారా, విశ్వాసరహితులారా అంటూ వాళ్ళని గద్దించవలసి వచ్చింది. ఈ మాటలు మన దేవుణ్ణి గురించి కూడా అనే ప్రమాదం ఉంది. సత్యానికి, ప్రేమకి ఆధారభూతుడైన దేవునిలో విశ్వాసాన్ని పోగొట్టుకోనంత కాలం మనం దేన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు. ఈ శిష్యుల్లాగా మన విశ్వాసాన్ని భూతకాలంలో చెప్పవద్దు. ఎప్పుడు మేము నిరీక్షించి ఉంటిమి, దానికి బదులు మేము నిరీక్షించుచున్నాము అనండి. వసంతం వయ్యారాల ఒలకబోస్తూ వచ్చింది. అన్ని కొమ్మలు పూలతో బరువుగా ఊగుతున్నాయి. గులాబీలు పూసినప్పుడు నమ్మకముంచాను దేవునిపై, ఇప్పుడు నమ్మకముంచుతున్నాను. గులాబీలు వాడినప్పుడు నా విశ్వాసం వాడితే బలహీనమైనదై నా నమ్మకం. తుఫాను మేఘాలు కమ్మిన వేళ నిరీక్షణ మారితే, ఆయన ప్రేమను శంకిస్తే అతి నీరసమే నా నిరీక్షణ. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ అమ్మాయి అనే గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సంభాషించుకుంటూ ఉన్నప్పుడు వారి కన్నులు మూయబడినాయి. అయితే వారు ప్రభా మిమ్మల్ని గురించి, మీ మాటల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అయ్యా వారు నమ్మని స్థితిలో ఉన్నప్పుడు వారిని గద్దించారు తండ్రి. ఓ అవివేకులారా, నమ్మని మందమతులారా అని మీరు గద్దించారు ప్రభా. అయ్యా మీ మాటలు వింటూ ఉన్నప్పుడు కూడా నాయనా ప్రభా ఎంతోమంది మేము మాలో అయ్యా విశ్వాసం లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. నాయనా ప్రభా మీ మాటలను మేము నమ్మటానికి, మీ మాటలపైన మేము విశ్వాసం ఉంచడానికి మాకు సహాయం చేయండి.
వారిరువురు మీ మాటల గురించి సంభాషించుకుంటూ ఉన్నప్పుడు మన హృదయంలో మనలో మండలేదా అని వారు మాట్లాడారు ప్రభా. అవును తండ్రి నాయన ప్రభా, మా హృదయాలు మీ మాటలను ధ్యానించుతున్నప్పుడు, మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మా హృదయాలు మండుచు ఉండట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా. మీ కృపను అనుగ్రహించండి ప్రభా. స్తోత్రంలో నాయన, మేము నిరీక్షించి ఉంటిమి అనే దాని బదులు మేము నిరీక్షిస్తున్నాము, మేము నిరీక్షించాము అని వాళ్ళు మాట్లాడలేకపోయారు. అయ్యా నా తండ్రి నాయన, మేము నిరీక్షిస్తున్నాము తండ్రి ప్రభా. ఎప్పటికైనా నా తండ్రి నాయన దేవా, మేము మీతో ఉంటామని మేము నిరీక్షణ కలిగి నా తండ్రి మీతో చెప్పటానికి, ఆ మాటలు మీతో పలకటానికి అటువంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను దేవా. నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించండి, మంచి ఆరోగ్యం దయచేయండి, శక్తినివ్వండి ప్రభా. సహాయం చేయండి నాయన ప్రభా. మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.